వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రాఫిట్ ఫోర్స్ ప్రో తెలుగు. ఈరోజు మనం ముఖ్యమైన 3 క్యాండిస్టిక్ ప్యాటర్న్స్ గురించి తెలుసుకుందాం. అవి వచ్చేసి మనకి హ్యామరు, షూటింగ్ స్టారు, డోజీ. ఈ ప్యాటర్న్స్ మనం సరిగ్గా తెలుసుకున్నామంటే మార్కెట్లో ఎక్కడి నుంచి రివర్సల్ అవుద్ది అన్నది మనం ముందుగానే గుర్తించవచ్చు. ఎక్కడ ఎలా గుర్తించాలన్నది నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఈ క్యాండిల్స్లో బయర్స్ మరియు సెల్లర్స్ యొక్క ఫైటింగ్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ గ్రీన్ క్యాండిల్లో క్లోజ్ అయిందంటే ఆ క్యాండిల్ ఇక్కడ బయర్స్ డామినేషన్ ఎక్కువ ఉంది, సెల్లర్స్ డామినేషన్ తక్కువ ఉందని. ఇక్కడ వచ్చేసి సెల్లర్స్ డామినేషన్ ఎక్కువ ఉంది, ఇక్కడ బయర్ డామినేషన్ తక్కువ ఉంది. నేను డీటెయిల్గా ఈ క్యాండిల్స్టిక్స్ కోసం ఒక వీడియో అన్నది సపరేట్గా చేస్తాను. ప్రజెంట్ మనం ఈ 3 క్యాండిల్స్ కోసం తెలుసుకుందాం. ఇప్పుడు తెలుసుకునేది హ్యామర్ గురించి. హ్యామర్ అంటే ఇది రెడ్ క్యాండిల్ ఉండొచ్చు, గ్రీన్ క్యాండిల్ ఉండొచ్చు. బాడీ అన్నది పైనుండి కింద లాంగ్ విక్ ఉంటే దాన్ని హ్యామర్ అంటారు. లాంగ్ విక్ని ఎలా కన్సిడర్ చేయాలంటే ఈ బాడీ కన్నా ఒక 2 టైమ్స్ విక్ అన్నది ఫామ్ అయితే కనుక దాన్ని హ్యామర్ ప్యాటర్న్ కింద మనం కన్సిడర్ చేయాలి. హ్యామర్ ప్యాటర్న్ యూజ్ చేసి మనం ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలన్నది మీకు చార్ట్లో నేను చూపిస్తాను. ఇది వచ్చేసి హ్యామర్ క్యాండిల్, స్మాల్ బాడీ ఉండాలి, లాంగ్ విక్ ఉండాలి. మీరు ఇక్కడ చూసారంటే చార్ట్లో ఇక్కడ లోలో మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు డౌన్ ట్రెండ్లో ఇది ఒక గ్రీన్ క్యాండిల్ అవ్వచ్చు, రెడ్ క్యాండిల్ అవ్వచ్చు. ఇక్కడ లాంగ్ విక్తో ఒక చిన్న బాడీతో క్యాండిల్ ఫామ్ అయిందంటే కనుక ఆ ముందు క్యాండిల్ హైలో మన ఎంట్రీ పాయింట్ పెట్టుకుంటాం, ఈ విక్ లోలో మన స్టాప్ లాస్ పెట్టుకుంటాం. 1:2 రిస్క్ రివార్డ్. నేను లైవ్ చార్ట్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మనం షూటింగ్ స్టార్ కోసం తెలుసుకుందాం. ఈ క్యాండిల్ వచ్చేసి షూటింగ్ స్టార్ అంటారు. ఇది గ్రీన్లో అయినా ఉండొచ్చు, రెడ్లో అయినా ఉండొచ్చు. కింద బాడీ ఉండాలి, బాడీ కన్నా 2x2 మనకి విక్ అన్నది ఫామ్ అవ్వాలి. ఫామ్ అయ్యి ఇది వచ్చేసి అప్పర్ ట్రెండ్లో ఒక హైలో మనకి క్యాండిల్ ఫామ్ అయిందంటే కనుక మనకు అక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది అని చెప్పి మీకు ఇది నేను చార్ట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, దీన్ని షూటింగ్ స్టార్ క్యాండిల్ అంటారు. లాంగ్ విక్ ఉండాలి, పైన కింద స్మాల్ బాడీ ఉండాలి. ఇది వచ్చేసి మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు పైన ఫామ్ అవుతుంది. ఫామ్ అయ్యాక మనం దాని ముందు క్యాండిల్ లోలో మన ఎంట్రీ పాయింట్ పెట్టుకుంటాం, హైలో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. 1:2 రిస్క్ రివార్డ్. నెక్స్ట్ వచ్చేసి ఇది డోజీ క్యాండిల్ కోసం కూడా తెలుసుకుందాం. డోజీ క్యాండిల్ లేదా ఇండిసిజన్ క్యాండిల్ అని కూడా దీన్ని అంటారు. ఇది వచ్చేసి దీన్ని ఇండిసిజన్ క్యాండిల్ అంటారు, లేదా ఫైటింగ్ క్యాండిల్ కూడా అంటారు. ఈ క్యాండిల్లో మనకి బయర్స్ ఫైటింగ్ జరుగుతుంది, సెల్లర్స్ ఫైటింగ్ జరుగుతుంది. జరిగిన తర్వాత లాస్ట్కి మన ఇండిసిషన్ ఉండిపోతుంది, వాళ్ళు గెలవరు, వీళ్ళు గెలవరు. ఈ క్యాండిల్ వచ్చేసి మనకు అప్పర్ ట్రెండ్లో ఉన్నప్పుడు పైన కానీ, లోయర్ ట్రెండ్లో ఉన్నప్పుడు కింద కానీ ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అయిన తర్వాత దీని ముందు క్యాండిల్ హైలో మనం లోయర్ ట్రెండ్లో చూసుకున్నామంటే కనుక ఓకే మీకు చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు, లోయర్ ట్రెండ్ ఉంది. లోయర్ ట్రెండ్లో ఇక్కడ ఇండిసిషన్ క్యాండిల్ అనేది పడిన తర్వాత దీని ముందు క్యాండిల్ హైలో మనం టార్గెట్ ఒక ఎంట్రీ పాయింట్ పెట్టుకుంటాము, లోలో స్టాప్ లాస్ 1:2 టార్గెట్ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి అప్పర్ ట్రెండ్ ఉంది. అప్పర్ ట్రెండ్లో ఇది హైలో ఈ క్యాండిల్ అన్నది ఫామ్ అయింది. ఆ తర్వాత మనం ఈ ముందు క్యాండిల్ లోలో మన టార్గెట్ పెట్టుకుంటాం, ఈ పైన స్టాప్ లాస్ పెట్టుకుంటాం 1:2. ఓకే, ఇది సైడ్ వేస్లో ఉన్నప్పుడు మాత్రం ఈ క్యాండిల్ పడితే మట్టుకి మీరు ఎటువంటి ట్రేడ్ తీసుకోవద్దు. మనకి క్లియర్ ట్రెండ్ ఉండాలి. అప్పర్ ట్రెండ్ కానీ లోయర్ ట్రెండ్ కానీ క్లియర్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ క్యాండిల్ త్రూ మనం టార్గెట్ ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే రూల్స్ అన్నీ చూసుకోవాలి. మనం ఎప్పుడు కూడా ప్యాటర్న్ వచ్చిన వెంటనే అది కన్ఫర్మేషన్ కాదు, వెంటనే వెళ్ళి ట్రేడ్ చేసేయకూడదు. అక్కడ మనకి మళ్ళీ
ఒక క్యాండిల్ అన్నది కన్ఫర్మేషన్ క్యాండిల్ ఉంటుంది, దాని ముందు క్యాండిల్. దాని లో కానీ హై కానీ బ్రేక్ అయిన తర్వాత మన ఎంట్రీ అన్నది ప్లాన్ చేసుకోవాలి. దాని లోలో కానీ హైలో కానీ మన ఎంట్రీ ఉంటే కనుక దాని ఏదైతే కన్ఫర్మేషన్ క్యాండిల్ ముందు క్యాండిల్ ఉందో, మన డోజీ అయ్యి ఉండొచ్చు, నెక్స్ట్ షూటింగ్ స్టార్ అయ్యి ఉండొచ్చు, హ్యామర్ అయ్యి ఉండొచ్చు, దాని లోలో మన స్టాప్ లాస్ అన్నది ప్లాన్ చేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి ఎప్పుడు కూడా మన సపోర్ట్ దగ్గర, రెసిస్టెన్స్ దగ్గర ఈ ప్యాటర్న్స్ అన్నవి ఫామ్ అయితే కనుక హై ప్రాబబిలిటీ ఉంటుంది ట్రేడ్లో. నెక్స్ట్ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంటు. ఇది చూసుకున్నామంటే మనం ఎప్పుడు కూడా స్టాప్ లాస్ అన్నది పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే మనం క్యాపిటల్ అన్నది ఒక సింగిల్ క్యాండిల్లోనే మనం పూర్తిగా లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, చెప్పాలంటే ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా 100% వర్క్ అవుతాయి అని కాదు, ఒక 60 to 70% అయితే వర్క్ అవుతాయి. ఒక 30 to 40% మనకి స్టాప్ లాస్ కొట్టే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అది కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఈ చార్ట్లో లైవ్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇక్కడ చూసుకున్నామంటే ఇక్కడ అప్పర్ ట్రెండ్లో ఇక్కడ ఒక షూటింగ్ స్టార్ ఫామ్ అయింది. దాని ముందు క్యాండిల్ లోలో మన టార్గెట్ అన్నది ప్లాన్ చేసుకుంటాం. షూటింగ్ స్టార్ హైలో మన స్టాప్ లాస్ ఆల్మోస్ట్ 30 పాయింట్స్ వచ్చింది. 60 పాయింట్స్ వరకు మనం రిస్క్ రివార్డ్ చూస్తాము 1:2. నెక్స్ట్ ఇంకొక దగ్గర చూసుకున్నామంటే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇక్కడ లోయర్ ట్రెండ్ ఉంది. లోయర్ ట్రెండ్లో ఇక్కడ ఒక మీరు చూసారంటే హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇప్పుడు హ్యామర్ క్యాండిల్ కానీ ఈ క్యాండిల్ అయినా కానీ రెడ్ ఉండొచ్చు, గ్రీన్ ఉండొచ్చు, దాంతో సంబంధం లేదు. లోయర్ దానికి మనకి ఎప్పుడు కూడా పైన బాడీ ఉండాలి, కింద విక్ ఉండాలి. ఓకే, ఇక్కడ లాంగ్ యాడ్ చేసుకుందాం మనం. ఇంకా చూసుకున్నామంటే లాంగ్ క్యాండిల్ ఉంది కదా, లాంగ్ క్యాండిల్లో 50% మన దగ్గర మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. అదే చిన్న క్యాండిల్ అయితే కనుక హైలో ప్లాన్ చేసుకుంటాం. ఆ కింద వచ్చేసి మన స్టాప్ లాస్ ఇక్కడ కూడా 30 పాయింట్స్ వచ్చింది. 60 వరకు మనం టార్గెట్ ప్లాన్ చేసుకుంటాం. ఇది వచ్చేసి ఈరోజు ట్రేడే, ఈరోజు ఈ ట్రేడ్ నేను చేసింది. నెక్స్ట్ వచ్చేసి వేరే దగ్గర చూద్దాం ఎగ్జాంపుల్ కోసం. ఓకే, ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ లోయర్ ట్రెండ్ కనిపిస్తుంది మనకి. లోయర్ ట్రెండ్లో ఇక్కడ ఒక హ్యామర్ క్యాండిల్ అన్నది ఫామ్ అయింది. హ్యామర్ క్యాండిల్ పైన మనం దాని ముందు క్యాండిల్ పైన ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. ఆ లోలో స్టాప్ లాస్ ఇక్కడ చూసారంటే మీరు 43 పాయింట్స్ వచ్చింది. చూద్దాం 1:2 ఇచ్చిందా లేదో. ఇంకా ఆల్మోస్ట్ 43 అంటే 86 వరకు ప్లాన్ చేసుకోవాలి మనం. చూసారంటే మీరు 86 ఇచ్చి ఇక్కడ రివర్సల్ అయింది. ఇంకో ట్రెండ్ కోసం చూద్దాం మనం. చూసారండి 86 కరెక్ట్గా ఇచ్చి రివర్సల్ అయింది. ఇక్కడ కూడా చూసుకున్నారంటే మీరు ఇక్కడ చూడండి లోయర్ ట్రెండ్ ఉంది. లోయర్ ట్రెండ్లో ఇక్కడ ఒక క్యాండిల్ ఫామ్ అయింది. ఈ క్యాండిల్ లోలో మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ప్రీవియస్ క్యాండిల్ హైలో మనం ఎంట్రీ అన్నది ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి మనం 3 minutes చార్ట్ అన్నది పెట్టుకోవాలి. నిఫ్టీ కానీ ఏదైనా స్టాక్లో చూసినా కానీ 3 minutesలో మనకి ఇది బాగా వర్కౌట్ అవుతుంది. ఓకే, ఈ హైలో మనం ఈ క్యాండిల్ హైలో మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. లాంగ్ అవుట్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 44 పాయింట్స్ మన స్టాప్ లాస్ వచ్చింది. చూసుకున్నారంటే 1:2 88 పాయింట్స్ మనకి 88 పాయింట్స్ టార్గెట్ ఇచ్చేసింది. ఓకే, ఇలాగా మనం నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ అన్నది ఐడెంటిఫై చేసుకోవచ్చు. బ్యాక్ టెస్ట్ మీరు కూడా చేసుకోండి, అలాగే లైవ్లో కూడా మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతే మనం ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవాలి ట్రేడ్లు. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.